పొద్దున్నే భలే నీరసంగా ఉందబ్బా! బాగా బద్ధకంగా ఉంది. పనే చేయాలనిపియలే పొద్దున్నే. నిన్నంతా ఎండకు తిరిగొచ్చానా, మా ఆయనకి తలనొప్పి వచ్చిద్దనుకుంటే నాకొచ్చింది ఆ తలనొప్పి. ఇంకేం చేస్తాం, బద్ధకంగా ఉన్నా, నీరసంగా ఉన్నా తప్పదు కదా! మన ఆడోళ్ళకి పొద్దున్నే లేవాల్సిందే. వాళ్ళకి వెరైటీ వెరైటీ రెసిపీలు చేసి లంచ్ బాక్స్ సర్దాల్సిందే. ఇంక ఈరోజు మా పాప లంచ్ విషయానికి వస్తే కొత్తిమీర పుదీనా రైస్ చేసేసాను. నేనైతే అందరేమో నాకు తెలియదు కానీ కొంచెం సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీలే చూస్తానబ్బా మా పిల్లల లంచ్లోకి. కానీ టేస్టీగా కూడా ఉంటాయి అనుకో. అది అయిపోయిన తర్వాత నిన్న బీరకాయ కూర చేశాను కదా, ఆ తొక్కులు తీసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాను. అవి ఇప్పుడు తీసి పచ్చడి చేస్తున్నాను. బీరకాయ తొక్కులు పచ్చడి ఏందక్క, మరి నువ్వు ఇంత పిసినారు, ఆ తొక్కులు కూడా పడేయకుండా పచ్చళ్ళు కూరలు చేసుకొని తింటున్నావా అని అనుకోమాక. ఇలా బీరకాయ తొక్కులతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసి స్పైసీగా చేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది. నేను ఒకవేళ పిల్లలు తింటారేమోనని కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసి చేశాను. ఇంక ఇలా పోపు పెట్టి పక్కన పెట్టాను. నాలాగా మీలో ఎంతమంది ఇలా బీరకాయ తొక్కులు పడేయకుండా పచ్చళ్ళు ఇలా చేస్తారో కమెంట్ చేయండి. ఇంక మా పాప లంచ్ రెడీ చేసేసి ప్యాక్ చేసేసాను. ప్యాక్ చేసి అన్ని స్నాక్స్ అన్నీ పెట్టేసి ఇంక వాళ్ళని లేపడంలో ఉండిద్ది నా తిప్పలు. వాళ్ళని నిద్ర లేపుతుంటాను, పడుకుంటుంటారు. ఇంకొంతసేపు మమ్మీ అని. వీడైతే చూడండి ఇంకెలా రెడీ చేసేసి మనవితనైతే ఆటో ఎక్కించాను.